శ్రీ సుమిత్ర కళా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఇప్పిలి శంకర్ శర్మ, నిక్కు హరిసత్యనారాయణలు తెలిపారు. సోమవారం శ్రీ సుమిత్ర కళా సమితి కార్యాలయంలో నాటక పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటకాల పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో బిఎంఎస్ పట్నాయక్, మండవిల్లి రవి, పులకంఠం శ్రీనివాసరావు, కిల్లాన ఫల్గున్రావు, నందికేశ్వరరావు, నక్క శంకర్రావు, మావూరు కృష్ణ, ప్రధాన విజయరాం, వరలక్ష్మి, పూజ, జ్యోతి, ఉషారాణి పాల్గొన్నారు. అట్లాగే సూత్ర ఫౌండేషన్ ఈ రెండు సంస్థలు కలిపి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అట్లాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళాకారులందరికీ ప్రోత్సాహం గురించి ఈ నాటిక పోటీలు అనేది నిర్వహిస్తున్నారు. ఈ అక్టోబర్ 18, 19, 20 తారీఖుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎంత మంచి నటులు ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఎక్కడెక్కడో జరుగుతున్నాయి పోటీలు, వాటందరికీ వాళ్ళందరూ వెళ్ళలేరు కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లా టాలెంట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారని వారి ఉద్దేశంతో సూత్ర ఫౌండేషన్ వారు, నిక్కు హరిసత్యనారాయణ గారు ఆ సంస్థ అధ్యక్షులు వారు ఎలాగైనా శ్రీకాకుళం జిల్లా వారి వాస్తవ్యులందరికీ ఈ నాటిక పోటీలు పెట్టాలని వారి మంచి ఉద్దేశంతో ఈ నాటిక పోటీలు పెట్టడం జరిగింది. దానికి ఈ సుమిత్ర కళా సమితి సహాయం కావాలి, మీరు కూడా దీంట్లో పాల్గొని మాకు చేయూతనిచ్చి మంచి కార్యక్రమంతో జయప్రదం చేయాలన్నారు. అట్లాగే మా సంస్థ కూడా అంగీకరించి ఈ సుమిత్ర కళా సమితి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో కొంత భాగస్వామ్యం కూడా వహిస్తున్నది. అట్లాగే 18 తారీఖు నాడు శుక్రవారం నాడు 2 నాటికలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లాలో. అదే మందసావారి అభినయం అనే అంతర్ముఖం అనే నాటిక, అట్లాగే పులికాలం అనే నాటిక, 2 నాటికలు ఉంటాయి. అట్లాగే శనివారం నాడు కొండకాలని పెదమేరంగి అంటే విజయనగరం జిల్లా అయిపోయింది. అట్లాగే నీలకంఠేశ్వర వాళ్ళు కత్తివరం అనే ఇక్కడ పలాస జిల్లా మార్పు అనే నాటిక కూడా ఉంది. అట్లాగే గణేష్ యాదవ్ పెద్దపాడు వారిచే వారి సౌజన్యంతో జరుగుతుంది. కళాక్రియేషన్ రాజావారిది కెరటాలనే నాటిక 9 గంటలకు ఉంటుంది రాత్రి. అలాగే 20వ తారీఖు నాడు ద డెత్ ఆఫ్ ఏ మ్యాన్ ఈటర్ అనే నాటిక గిరిజన సంస్కృతి సేవా సంఘం బొరివంక వారి నాటిక ఉంటుంది. అలాగే సాయంకాలం 7 గంటలకి సప్తమ సూత్రం అనే నాటిక పొగిరి రాజాన్ దగ్గర పొగిరి వారి నాటిక ఉంటుంది. ఈ మొత్తం కూడా 6 నాటికలు, 1, 2, 3, 4, 7 నాటికలు దీంట్లోనే సెలెక్ట్ అయ్యాయి. ఈ సెలెక్ట్ అయిన నాటికలు మొత్తం 8వ 10వ వచ్చినాయి. దాంట్లో 7 నాటికలు మేము దానికి ప్రాథమిక సూత్ర పరిశీలన చేసుకుని ఇవి బాగుంటాయని ఈ మన శ్రీకాకుళం కళాకారులందరూ చూస్తారని ఉద్దేశంతో చేస్తున్నాం. అట్లాగే ఈ దీంట్లో భాగంగా ఈ 3 రోజుల్లోని ఆఖరి రోజు శ్రీకాకుళంలో చాలా మంచి కళాకారులు అందరూ ఉన్నారు. పురాతనంగా వాళ్ళు ఎన్నో నాటిక పోటీలు చేశారు, నాటకాలు ఆడారు, నాటికలు దర్శకత్వం వహించారు, ప్రకటనగా చేశారు, రచనలు చేశారు. వీళ్ళందరికీ కూడా మనం చిరు సన్మానం చేయాలని మన సూత్ర ఫౌండేషన్ వారు అధినేత చెప్పడంతో వారు, అలాగే బిఎంఎస్ పట్నాయక్ గారు ప్రముఖ దర్శకులు, వాళ్ళు నటులు కూడా ఆయనకు ఒకరికి సన్మానం. కళగా గణేష్ యాదవ్ గారు ఆయన సినీ నటులు, అలాగే నాటికలు కూడా వేశారు ఆయన. అట్లాగే గుర్తు చిన్నారావు గారు ఆయన మేకప్ ఆర్టిస్టు, అట్లాగే నటుడు, ప్రయోక్త అన్నీ కూడా ఆయనే. అట్లాగే శ్రీమతి బొల్ల లలితారాణి గారు రాజవాస్తవుడు, ఈ నటీమణి ఆవిడ. వీళ్ళ నలుగురు కూడా ఆ రోజు ఆఖరి రోజు వారందరూ కూడా సన్మానం చేసి అభినందన చెప్తారు. ఇట్లాగే ఈ నాటిక పోటీలకి చాలామంది కూడా సహకరించారు. బిఎంఎస్ పట్నాయక్ గారు, మండవిల్లి రవి గారు, నిక్కు అప్పనమేషాలు, కేసిరెడ్డి రాజేశ్వరి గారు, అట్లాగే ప్రధాన ఆదినారాయణ గారు, ప్రధాన విజయరామ్ గారు వాళ్ళ అబ్బాయి గారు, అలాగే నందికేశ్వరరావు గారు, ముంగటి పాపారావు గారు, అట్లాగే మండవిల్లి స్వామి శ్రీనివాసమూర్తి గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ప్రతి నాటికి కూడా ఇచ్చారు. ఒక్కొక్క నాటికి కూడా ఇప్పుడు జోగారావు గారు, వేణురత్న గారు పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక నాటికి ఇచ్చారు. అట్లాగే బాలభాస్కరరావు గారి పేరు